ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. మళ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయనని హరీష్ రావు అన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే సీఎం రేవంత్ రాజీనామాకు సిద్ధమా అని హరీష్ రావు సవాల్ విసిరారు. తప్పకుండా రాజీనామా చేస్తాను. నేను రెడీ. నేను మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది. నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన. మాకు త్యాగాలు కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు మేలైందంటే అంతకంటే సంతోషం మాకు ఇంకోటి లేదు. ఆగస్టు 15వ తేదీలో నువ్వు అమలు చేయి, నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా. రేవంత్ రెడ్డి గారు 6లో 5 అమలు చేసిన, 6లో 5 అమలు చేసిన అంటాడు. ఏడ చేసినవే 5ను నేను జరిగిపిస్తా. ప్రతి మీటింగ్ లో 6లో 5 చేసిన అంటాడు. మొదటిది మీరు రాసిందే చదువుతున్నా, మీ దాంట్లోనే మొదటిది మహాలక్ష్మిలో మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయా? 2,500 ఇచ్చినవా? నువ్వు 2,500 నీ మొదటి హామీ అమలు కాలేదు. రెండవది రైతు భరోసా, ప్రతి ఏటా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను, అమలైందా? మూడవది వ్యవసాయ కూలీలకు 12,000 రాసినావు, ఇచ్చినవా? ఒకరికైనా 12,000. నాలుగవది వరి పంటకు 500 బోనస్, ఎక్కడైనా ఇచ్చినవా? మళ్ళీ 5 గ్యారెంటీలు అమలు చేసిన అంటున్నావు. చివరికి సోనియా గాంధీ గారిని కూడా వాడుకొని సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించి అట్లనే నమ్ముతారేమో అని చెప్పి సోనియా గాంధీ గారితో చెప్పించి, రాహుల్ గాంధీతో చెప్పించి, ప్రియాంక గాంధీతో చెప్పించి, మీటింగ్ లో నువ్వు చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చి కాళ్ళల్లో పట్టుకొని చేతులల్లో పట్టుకొని మొక్కి మొక్కి మీరు ఓట్లు వేయించుకున్నారు కదా. అవి అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ డొంక తిరుగు మాటలు? నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తా. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది. అది కుర్చీలో కూర్చున్న నాడే 6 గ్యారంటీలు 13 హామీల మీద అమలు చేస్తా అని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజల మదిలో ఉన్నది. అసెంబ్లీలో 6 గ్యారంటీలకు చట్టబద్దత చేస్తా అని మోసం చేసింది ప్రజలకు ఇవాళ మెదిలో ఉన్నది. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మదిలో ఉన్నది.